నమస్తే, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేశానండి. నా యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ వీడియో నేను హోమ్ టూర్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడైతే హోమ్ టూర్ స్టార్ట్ చేసేద్దామండి. ఇంట్లోకి అయితే ఎంట్రీ అయిపోదాము పదండి. ఇప్పుడు మన ఇంట్లోకి అయితే ఎంట్రీ అయిపోదాము. ఇదైతే హాల్ అండి. ఇక్కడ రౌండ్ కుర్చీ ఉంటుంది. 3 చైర్స్ అయితే వేసేసామండి. ఇదైతే అంత బొమ్మల షెల్ఫ్ అండి. ఇది మా ఫ్రిడ్జ్. ఓకే అండి, ఇప్పుడు అయితే కిచెన్ టూర్ అయితే చూసేద్దాము పదండి. ఇదైతే మా కిచెన్ అండి. ఇక్కడైతే దేవుని రూమ్ ఉంటుందండి. ఇక్కడైతే వంట చేసుకుంటామండి. ఇక్కడైతే వంటకి సదుపాయంగా ఉంటుందని ఇక్కడైతే ఒక బిందె అయితే పెట్టేసుకుంటామండి, నీళ్ళ బిందె. ఇదైతే వాటర్ క్యాను. ఇదైతే డైనింగ్ టేబుల్ అండి. ఇక్కడైతే వంట చేసినవన్నీ పెట్టుకున్నాము. ఇక్కడ ఆయిల్ క్యాన్స్ డైలీ యూజ్ చేసుకునేటివి అవన్నీ పెట్టుకున్నాము. ఇంట్లో అయితే సామాన్లు అన్నీ పెట్టుకుంటాము. ఇప్పుడు నెక్స్ట్ మనం బెడ్రూమ్ టూర్ అనేది చూసేసేద్దామండి పదండి. ఫస్ట్ అయితే డ్రెస్సింగ్ టేబుల్ ఉంటుందండి. ఇక్కడైతే మేము రెగ్యులర్గా డైలీ ఏమేమి యూజ్ చేస్తామో అవన్నీ ఇక్కడ పెట్టేసుకుంటాము. బ్యాంగిల్స్ అయితే కింద డ్రాలో పెట్టేసుకుంటామండి. అవి నా బ్యాంగిల్స్ కూడా నేను అన్ని కలెక్షన్ అన్నీ మీకు చూపిస్తాను. చాలా కలెక్షన్ ఉంటుందండి నాకు బ్యాంగిల్స్ అయితే నా దగ్గర. నెక్స్ట్ అయితే ఇక్కడ ఉషా స్టిచ్చింగ్ క్లీన్ మెషిన్ అయితే నా దగ్గర ఉందండి. నేనైతే రెగ్యులర్గా అయితే ఏం యూజ్ చేయను, కానీ పీకో ఫాల్స్ కానీ ఏదైనా సైజ్ స్టిచ్చింగ్స్ కానీ ఏమైనా కుట్లు ఊడిపోతే నేను కుట్టుకోవడం అనేది నేనైతే చేస్తానండి. ఇక్కడైతే అల్మారా పెట్టుకుంటామండి. ఇక్కడైతే డైలీ యూజ్ బట్టలు అనేసి ఇక్కడ అన్నీ పెట్టుకుంటాము, కనిపించొద్దని అందరికి. ఇక్కడ కర్టెన్ అయితే వేసేస్తాను నేను. ఇవైతే పక్క బట్టలండి, డైలీ వాడుకునేటివి. ఇవన్నీ బెడ్షీట్స్ కానీ ఇక్కడ పెట్టేసుకుంటామండి. ఇక్కడ మేము బెడ్ ఎదురుగానే టీవీ అనేది ప్లేస్ చేసామండి. ఎక్కువగా టైం అయితే మేము ఇక్కడే స్పెండ్ చేస్తాం కాబట్టి టీవీ అయితే బెడ్రూమ్లలో పెట్టేసుకున్నాం మేమైతే. నా బాల్కనీ అయితే చూపిస్తాను. చిన్నదే అండి, ఫ్రంట్ ఉంటుంది మాకు, అది చూపిస్తాను. బాల్కనీ చూసేద్దాము. మేము ఎక్కువగా అయితే ఇక్కడే బాల్కనీలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తామండి. మరి ఇక్కడ ఇంకొక బాల్కనీ ఉంటుంది, అది ఇప్పుడు నేను చూపిస్తాను పరంగా. ఇక్కడ మొత్తం పైకి వెళ్ళడానికి ఇక్కడైతే వాషింగ్ మెషిన్ పెట్టేసుకున్నామండి. మాది వాషింగ్ మెషిన్ అండి, 7 kgs ఉంటుంది. 10 years వారంటీ అండి ఇది. ఇప్పుడు మేము తెచ్చుకొని కూడా 4 years పైన అయిపోయింది. ఇంకైతే వాష్ బేసిన్ ఉంటుంది, పక్కనైతే వాష్రూమ్ అండి. ఆ ఫొటోస్ అయితే మా పాప చిన్నగా ఉన్నప్పుడు మేము తిరుపతికి వెళ్ళామండి. అయితే అక్కడ రాధాకృష్ణుని లాగా ఆ ఫోటోలు అనేసి అక్కడ చేశారని అంటే అక్కడైతే చేయించామండి. అవన్నీ మాత్రం మా హస్బెండ్ గిఫ్ట్ చేశారు నాకు. అన్నమల్లిలు, కృష్ణుడి బొమ్మ మాత్రం. ఇవన్నీ మాత్రము మా అమ్మ నాకు ఎంగేజ్మెంట్ అప్పుడు పెడతారు కదా, ఎంగేజ్మెంట్లో అప్పుడైతే పెడుతుండే. ఇప్పుడైతే ఇవన్నీ బొమ్మలు అయితే పెట్టట్లేదు. ఇగో ఇవన్నీ మాత్రము అప్పుడు మా అమ్మ ఎంగేజ్మెంట్లో పెట్టింది. అప్పటి నుంచి నేను ఇవన్నీ మంచిగా నీట్గా భద్రంగా దాచుకుంటున్నాను. ఒక బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. మీ కమెంట్స్ మాత్రం నాకు చాలా ముఖ్యమండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.